అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనము. దేవుడే వారి కనుల ఎదుట ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడిక మనకు దూరంగా ఉండకుండా మన దగ్గరగా ఉంటూ మన ప్రతి బాష్ప బిందువును మన కన్నీరు తుడుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక కన్నీరు లేదు, ఇక బాధ లేదు, ఇక మరణము లేదు, ఇక మనకు శ్రమ అనేది లేకుండా మన తండ్రి మనకు తోడుగా రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో కొద్ది కాలం నువ్వు శ్రమ పొందవచ్చు, కానీ దేవుడు మనని శ్రమ పెట్టడం కాదు. నిశ్చయంగా ఆయన మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ లోకంలో కన్నీళ్ళు ఉండవచ్చు, కానీ ఆయన దగ్గర ఎప్పుడు మనకు సంతోషాన్ని మన తండ్రి కలగజేయబోతున్నా. ఎంతమంది బిడ్డలైతే ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వారి ప్రతి సమస్యను తండ్రి తొలగించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇట్టి వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలయ్యా తండ్రి. ఓదార్పుతో కూడిన తండ్రి, ధైర్యంతో కూడిన తండ్రి, ఆనందంతో కూడిన చక్కటి వాగ్దాన వాక్కు మీరు మాకు అనుగ్రహించిన విధానంకే వందనాలు. మా ప్రతి బాష్ప బిందువును కన్నీటిని నేను తుడుస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మంచి కార్యములు తండ్రి, ప్రయాణములు పూనుకుంటున్నారు, వారందరికీ నీ సన్నిధి సహాయం తోడుగుంచి క్షేమముగా నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.